ఒక భార్య భర్తల బంధం అనేది కూడా రుణానుబంధం కర్మ సిద్ధాంతం ప్రకారమే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మంచి చెడులు అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే వాళ్ళ గ్రహాల అనుగ్రహం బట్టి ఆ మనిషి అప్పుడు ఎలా ప్రవర్తించాలి అనేది ఆధారపడి ఉంటది. అది కూడా ఎదుటి వ్యక్తి గ్రహాలను బట్టి. కాబట్టి ఏంటంటే కొంచెం టిపికల్ సబ్జెక్టు. బట్ సింపుల్ గా మనం మాట్లాడుకుంటే ఒక భార్య భర్తలు అంటే ఒక అమ్మాయి అబ్బాయి కలిసి పెళ్లి చేసుకోవడానికి కూడా ఒక రుణానుబంధం కర్మ సిద్ధాంతం అనేది ఫస్ట్ ముడిపడి ఉంటది. వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ సంతోషం ఉండాలా లేదా అనేది వాళ్ళ గ్రహాల స్థితిగతులు బట్టి ఉంటాయి. ఆ గ్రహాల స్థితిగతులు ఎలా వచ్చినాయి అనేది మనం ఎప్పుడు మనం మాట్లాడుకుంటానంటాం. కర్మానుసారం వాళ్ళ గ్రహాల స్థితిగతులు వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఒకరికి పెళ్ళయి అమ్మాయి అయినా అబ్బాయి అయినా సంతోషంగా లేరు అంటే 100% వాళ్ళ సెల్ఫ్ కర్మ బట్టే వాళ్ళు సంతోషం ఉంటారు తప్ప ఎదుటి వాళ్ళని ఇందులో బ్లేమ్ చేసేదానికి చాలా తక్కువ ఆవశ్యకత ఉంటది. ఇంకొకటి ఏంటి అంటే సరే దాంట్లోంచి మనం ఎట్లా బయటకు రావాలి అనే పాయింట్ మనం మాట్లాడుకుంటే ఒకటి ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళది ఏదైతే బ్యాడ్ వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇబ్బందికరంగా జరుగుతున్నప్పుడు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అంటే ఏదో నాకు సంబంధించిన కర్మకి సంబంధించిన ఒక బంధం వల్లనో లేదా ఏదైనా అకౌంట్ వల్లనో మనకి ఇట్లా అవుతుంది కాబట్టి ఫస్ట్ యాక్సెప్ట్ చేసి బాధపడతాం మానేయాలి. ఈ